హాయ్ ఫ్రెండ్స్. మనకు మార్చి నెలలో ఎటువంటి పంటలు సాగు చేసుకోవాలి? ఎటువంటి పంటలు సాగు చేసుకున్నప్పుడు మనకు మంచి ధరలుంటాయి? అలాగే ఈ అధిక వేడి నుండి పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి? ఎటువంటి పంటలు ఈ అధిక వేడిని తట్టుకుంటాయి? అలాగే మార్కెట్ ఏది బావుంటుంది? అలాగే ఎటువంటి పంటలు సాగు చేసుకున్నప్పుడు నీటి సౌకర్యం ఉన్నవాళ్ళు ఎటువంటి పంటలు సాగు చేసుకున్నప్పుడు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది? ఇలా పంట యాజమాన్యం దగ్గర నుంచి విత్తనం ఇలా అన్ని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మార్చ్, ఏప్రిల్ నెలలో సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంటలు చూసుకున్నట్లయితే మనకు అన్ని రకాల కూరగాయల పంటలు కూడా ఇప్పుడు నాటుకున్నట్లయితే ఇవి జూన్, జూలై మాసాల్లో మనకు కాపనేది రావడం జరుగుతుంది. ఈ జూన్, జూలై మాసాల్లో ఎక్కువగా మనకు దుక్కులు చేసుకోవడం, మిగతా రైతులంతా గూడా ఎప్పుడైనా సరే పంట స్టార్ట్ అయ్యేది మనకు జూన్, జూలై మాసాల్లో కాబట్టి, ఆ టైంలో మనకు ల్యాండ్ అంతా ఖాళీగా ఉంటుంది కాబట్టి మార్కెట్ కొంచెం నిలకడగా ఉంటుంది. దాంతో పాటుగా మనం ఎటువంటి పంటలేసుకున్నా గూడా మనకు మంచి ధరలు రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని రకాల కూరగాయ పంటల్లో గూడా ఆల్‌మోస్ట్ ఆల్ జూన్, జూలై మాసాల్లో మంచి ధరలు దక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ జూన్, జూలై మార్కెట్‌ని బేస్ చేసుకొని మనం పంటలు నాటుకున్నట్లయితే మనకు కొంతవరకు రేట్లనేవి దక్కడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇందులో ఈ పచ్చిమిరప, టమాటా అనేది ముందు ముందు దశలో ఉంటాయి. మనకు ఇప్పటి నుంచి మార్చి 15 నుంచి ద మే 15 వరకు గూడా పచ్చిమిర్చి నాటుకోవడానికి అనుకూలమైన సమయమే. ఈ మే 15 వరకు మే 15 తర్వాత గూడా నాటుకోవచ్చు. కానీ ఒక స్టేబుల్ మార్కెట్ ఉండాలనుకుంటే కొంచెం పచ్చిమిర్చి కోతలు ఎక్కువగా పడాలి. అలాగే రేట్ దక్కాలనుకున్నప్పుడు మనకు ఈ మాసాల్లో మనకు పచ్చిమిర్చి నాటుకోవడానికైతే చాలా అవకాశం ఉంటుంది. ఇక విత్తన ఎంపిక విషయంలోకొచ్చినట్లయితే ప్రాంతాలను బట్టి ఈ పచ్చిమిరపలో ఏమైతుందంటే చాలా మంది రైతులు ఏం చేస్తుంటారంటే అధిక వేడిని తట్టుకునే విత్తనం అని చెప్పేసి అన్ని రకాల మార్కెట్‌లో సాగు చేస్తుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఫ్లడ్స్ వచ్చి గాని, ఏదంటే మామూలుగా పిడుగు రాళ్ళ వర్షాలు గాని, లేదంటే ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట ఖరాబయినప్పుడు అన్ని రకాల మిరప విత్తనాలు మే మే జూన్, జూలై మాసాల్లో అమ్ముడుపోతాయి గానీ, మిగతా అన్ని సందర్భాల్లో ఇది వర్తించదు. కాబట్టి ఖచ్చితంగా మీ ప్రాంతానికి సూటబుల్ అయ్యేటువంటి వెరైటీని వేసుకోండి. ఇప్పుడు ఉదాహరణకు మనకు కొన్ని ప్రాంతాల్లో ఏమైతుందంటే వైట్ కలర్‌లో ఎటువంటి ముడతలు లేకుండా సన్నగా ఉండేటువంటి జ్వాలా రకం కాయలనేది ఎక్కువగా అమ్ముడుపోతాయి. కొన్ని రకాలకెళ్ళేసరికి డార్క్ కాయలు అమ్ముడుపోతాయి. ఇంకొన్ని వెళ్ళేసరికి మనకు ఈ బంగారం సెగ్మెంట్ కాయలనేవి అమ్ముడుపోతాయి. ఇంకొక ప్రాంతాల్లో మనకు ఈ 314లు ఎక్కువగా అమ్ముడుపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతన్న గూడా ఇక్కడ విత్తన ఎంపిక విషయంలో పచ్చిమిరప విత్తనం విషయంలో మాత్రం ఖచ్చితంగా నా ఆప్షన్ అయితే మాత్రం మీ ప్రాంతము, మీ మండలము, మీ నెల రకము మాకు వాట్సాప్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు ఒక మంచి విత్తనాన్నయితే తెలుగు యువరైతే సజెషన్ చేస్తుంది. మార్కెట్ బాగుండడానికి, అలాగే అధిక వేడిని తట్టుకోవడానికి. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నాను నేను. అధిక వేడిని ఒక మొక్క ఎదుగుదల దశలో తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఆ మొక్క యొక్క స్ట్రెంత్ అండ్ అబయోటిక్ స్ట్రెస్‌ని తట్టుకునేటువంటి శక్తిని ఆ మొక్క అనేది పెంపొందించుకోవాలి. అధిక వేడి నుండి మొక్కల్ని ఏ విధంగా కాపాడుకోవాలని చాలా డీటెయిల్ వీడియోస్ అనేది మన ఛానెల్‌లో తెలియజేయడం జరిగింది. మన తెలుగు యువ రైతు ఛానెల్‌లో ఈ మందు కొట్టు, ఆ మందు కొట్టు అన్నట్టు కాకుండా ప్రతిదానికి రోగం ఎందుకొస్తుంది? ఆ రోగాన్ని మనం శక్తివంతంగా మొక్కని ఏ విధంగా మార్చాలి? ఇలా సస్టైనబుల్ అగ్రికల్చర్‌లో రీజనరేటివ్ మొక్కల్లో, నేలలో జీవాన్ని నింపి మొక్కని బలంగా చేయడానికి మన తెలుగు యువ రైతు అనేది శాస్త్రీయంగా ప్రతి ఒక్క విషయాన్ని వివరిస్తుంది. కొత్తగా ఛానల్‌లోకి వచ్చిన ఎవరైనా సరే ఒకసారి ఆ వీడియోస్ చూడండి. చూసిన తర్వాత మీరు మన తెలుగు యువ రైతు కన్సల్టెన్సీలో, తెలుగు యువ రైతు మేనేజ్‌మెంట్‌లో చేసుకోవాలంటే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క రైతు కొత్తగొచ్చే ప్రతి ఒక్క రైతుకు నేనేం చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో తెలుగు యువ రైతు గురించి తెలుసుకున్న తర్వాతే తెలుగు యువ రైతు రీసెర్చ్ ఏ విధంగా ఉంటుంది, తెలుగు యువ రైతు నాలెడ్జ్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకున్న తర్వాతే మీరు మాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే నమ్మకం లేకుండా మీరు కాల్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కాబట్టి ప్రతి ఒక్క రైతన్న కూడా వాట్సాప్ ద్వారా ఈ విత్తన ఎంపిక విషయంలో సపోర్ట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా అందిస్తాము. ఆ తర్వాత టమాటా విషయంలోకొచ్చేసరికి మనకు ఇది గూడా 2 రకాలుగా ఉంటుంది. వైట్ షోల్డర్, గ్రీన్ షోల్డర్. మనకు ఈ ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాల్లో వైట్ షోల్డర్ కాయ అమ్ముడుపోతుంది. దాంతో పాటుగా ఇప్పుడు వేసుకున్నట్లయితే మనకు ఇది జూన్, జూలై మాసాల్లో ఎక్కువగా కాపు రావడం జరుగుతుంది. ఇప్పుడు నారు పోసుకున్నా గూడా లేదంటే ఇప్పుడు మొక్కలు నాటుకుంటేనేమో మే ఎండింగ్‌లో స్టార్ట్ అవుతుంది. లేదు మనకు నారు పోసుకున్నట్లయితే మనకు జూన్, జూలై మాసాల్లో స్టార్ట్ అవుతుంది. ఈ పచ్చిమిరప, టమాటా ఈ రెండిటి విషయంలో నేను చెప్పే సజెషన్ ఏందంటే ఖచ్చితంగా నర్సరీలో నుంచి నారు కొనుక్కొచ్చి అందరూ అలాంటి వాళ్ళని చెప్పను గానీ చాలా వరకు ఈ సమయంలో నర్సరీలో మోసాలు జరగడానికి అవకాశం ఉంటది కాబట్టి, ఒక్క దొంగ ఉన్నా గూడా చాలా మంది రైతులు నష్టపోయే అవకాశం ఉంది. సొంతంగా విత్తనం తెచ్చుకొని, నారు బోసుకొని, లేదంటే నర్సరీలో నారు బోయించుకొని మొక్కలు నాటుకోండి. అంతేగాని తొందరగా నారు కొనుక్కొచ్చుకొని, ఆ నారు ఏం నారో తెలవకుండా, ఒరిజినాలిటీ బిల్లులు చూపిచ్చారన్న నమ్మకంతో తీసుకొచ్చి, ఆ తర్వాత నష్టపోయేదానికంటే గూడా మీ సొంతంగా నారు బోయించుకోవడం బెస్ట్ ఆప్షను. మీరు నారు బోసుకొని తర్వాత ఈ మామూలుగా ఈ ఏప్రిల్ 15 నుంచి కూడా టమాటా అయితే నాటుకోవడానికి మంచి అనుకూలమైన సమయం. ఈ సమయంలో మొక్క ఎదుగుదల కొంచెం తక్కువగా ఉంటుంది. దీనికి కూడా తెలుగు యువరైతు అనేది మీకు ట్రీట్మెంట్ అందిస్తుంది. నేలను బట్టి, ప్రాంతాన్ని బట్టి, విత్తన రకాన్ని బట్టి, మొక్కకున్నటువంటి వ్యాధులను బట్టి మీరు మాకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పూర్తి స్థాయి షెడ్యూల్ అనేది తెలుగు యువరైతే అయితే మీకు అందిస్తుంది. క్రాప్ వైస్ కన్సల్టెన్సీ కావాలన్నా కూడా మీకు తెలుగు యువరైతే అనేది ఖచ్చితంగా అందిస్తుంది. ఇక విత్తన ఎంపిక విషయంలోకి వచ్చినట్లయితే మీకు ఛాలెంజర్ 11 ఈ సెగ్మెంట్‌లో మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ వాతావరణ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడు ఇది స్టార్టింగ్ కాయ నుంచెల్లి ఎండింగ్ కాయ వరకు గూడా ఒకే సైజ్ మెయింటైన్ అవుతుంది. మిగతా పాత రకాల్లో చూసుకున్నట్లయితే ఒక కాయ యూనిఫార్మ్ అనేది ఉండదు. దాటుతున్న కొద్దీ
కొంచెం కాయ సైజ్ అనేది తగ్గుతా ఉంటది. కాబట్టి కీపింగ్ క్వాలిటీ విషయంలో అయినా, నిల్వ ఉండే సామర్థ్యం విషయంలో అయినా సరే, దాంతో పాటుగా కాయ యొక్క క్వాలిటీ విషయంలో అయినా సరే ఛాలెంజర్ అయితే బావుంటుంది. దాని తర్వాత మీరు యోధా వేసుకోవచ్చు, సాహో వేసుకోవచ్చు, అశుతోష్ వేసుకోవచ్చు. ఇలా మీ ప్రాంతానికి తగ్గట్టుగా విత్తనాలనైతే ఎంపిక చేసుకోండి. ఇక మూడో పంట విషయంలోకొచ్చేసరికి బెండ సాగు చేసుకోవడానికి చాలా అనుకూలమైనది. ఈ బెండ గూడా మనకు మంచి మార్కెట్ ఉంది. ఇది 45 రోజుల్లోనే మీకు రావడం జరుగుతుంది. మనకు ఈ బెండలో వచ్చేసరికి ఆర్కా అనామిక లేకంటే అంబిక, దాంతో పాటుగా మీరు ఈ ఆర్కా వాళ్ళ అనామిక, అంబిక ఈ వెరైటీలను సాగు చేసుకోవచ్చు. రవి సీడ్స్, సోని, దాంతో పాటు కళా సీడ్స్, దేవసేన, ఇలా చాలా రకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కూడా నల్లది, తెల్లది 2 కాయలుంటాయి. తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మార్కెట్‌లో మనకి ఏది నడుస్తుందో చూసుకోండి. మీ ప్రాంత మార్కెట్‌నైతే ఖచ్చితంగా చూసుకోండి. చిన్న కాయలు, తెల్ల కాయలుంటాయి. దాంతో పాటుగా పెద్ద కాయలు, నల్ల కాయలుంటాయి. దీంట్లో కూడా ప్రాంతానికి తగ్గట్టుగా ఎంచుకోండి. ఎందుకంటే మీరు సడెన్‌గా పెద్ద కాయ తెచ్చుకొని ఏసుకున్నారనుకో మీకు మార్కెట్ ఎవరు కొనరు. కొననప్పుడు మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి ఇది కూడా ఒక మంచి పంటే. ఇది ఎండల్ని చాలా బాగా తట్టుకుంటుంది. ఇక నాలుగో పంట విషయంలోకొచ్చేసరికి కొత్తిమీర. ఈ కొత్తిమీర అనేది మీరు మంచిగా పెంచగలిగితే ఈ సమ్మర్‌లో దీని యొక్క గ్రోత్ అనేది తక్కువగా ఉంటది. ఈ గ్రోత్ తక్కువ ఉండడం వల్ల మార్కెట్‌లో ఎక్కువగా అందుబాటులో లేకపోవడం వల్ల స్ప్రింక్లర్‌లు వాడుకున్నట్లయితే పైన 3 పంటలకు కూడా సాధ్యమైనంతగా మల్చింగ్ మరియు డ్రిప్ ఏసుకోండి. 100% మల్చింగ్ మరియు డ్రిప్ ఏసుకున్నట్టే ఉన్నప్పుడు మాత్రమే మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇక నాలుగో పంటగా ఈ కొత్తిమీర సాగు చేసుకున్నప్పుడు దీనికి కూడా డ్రిప్ అనేది ఎక్కువగా స్ప్రింక్లర్‌లు యూజ్ చేసుకున్నా లేదంటే రెయిన్ పైపులు యూజ్ చేసుకున్నా కూడా మీకు మంచి ధరలు దక్కడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా చాలా సింపుల్ పంట. దీనికి జస్ట్ ప్రతి 10 రోజులకు ఒకసారి ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ స్ప్రే చేసుకుంటే చాలా వరకు ప్రొటెక్ట్ అవుతది. ఈ సిలికాన్ ఒక్కటి సరిపోతుంది దీనికి. మైక్రో న్యూట్రిషన్ పర్పస్‌లో సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ బేస్డ్ ఫర్టిలైజర్ ఏదైనా సరే పైన ఫోలియర్ స్ప్రే చేసుకున్నప్పుడు మనకి 25 రోజుల్లో కటింగ్ వస్తది కాబట్టి 2 సార్లు ఓఎస్‌ఆర్ ఒక 3, 4 సార్లు ఈ బయోవిటా లేదంటే మన ప్లాంట్ బూస్టర్ లేదంటే ఈ సీవీడ్ బేస్డ్ ఫర్టిలైజర్ ఏదైనా ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పురుగు సమస్య ఒకటే ఉంటుంది. ఆ పురుగుకు మందులు వాడుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పటికి 4 పంటలు అయిపోయినాయి కదా! ఐదో పంటలకొచ్చేసరికి క్యాబేజీ. క్యాబేజీ గూడా మీకు కొంతవరకు మార్కెట్ ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని గూడా మనం మంచి మార్కెట్ చేసుకున్నట్లయితే మంచి అలా ఆదాయం రావడానికి ఉంటుంది. అలాగే నేల చిక్కుడు, గోరు చిక్కుడు, దాంతో పాటుగా మనకు ఈ బీన్స్ గూడా కొంతవరకు అనుకూలమైనవి. ఈ 3 పంటలు గూడా మనకు సాగు చేసుకోవడానికి అనుకూలమైనవి. ఇక మార్చి 15 తర్వాత కమర్షియల్ విషయాల్లోకొచ్చినట్లయితే కర్బూజా, బీరకాయ, కాకరకాయ ఈ తీగజాతి పంటలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అనప కొన్ని ప్రాంతాల్లో పండుతుంది. కొన్ని ప్రాంతాల్లో పండదు. కాబట్టి అనపకాయ సాగు చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ప్రాంతాన్ని మాకు తెలియజేసినట్లయితే మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది మనం అందిస్తాం. ఖచ్చితంగా ఈ రకమైన పంటలు బీర విషయంలోకొచ్చేసరికి ఇది చాలా సెన్సిటివ్ పంట. ఎవరైనా సరే వేసవిలో సాగు చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేల మీద సాగు చేయకండి. ఖచ్చితంగా స్టేకింగ్ వాడుకోండి. స్టేకింగ్, డ్రిప్ మల్చింగ్ ఉంటే మాత్రమే బీర సాగు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణంలో ఎక్కువగా వ్యాధులు అటాక్ చేయడానికి అవకాశం ఉంటది. ఎక్కువగా ఈ ఎండాకాలం వచ్చే సమస్య ఏందంటే మైట్స్ ఎక్కువగా అటాక్ చేస్తాయి. మొక్క పైన నల్లి అనేది ఎక్కువగా అటాక్ చేస్తుంది. మొక్క గిడసబారినట్టుగా, ఆకు మందంగా పేలిపోయినట్టు ఉంటుంది. మొక్కకు ఈ సమ్మర్ టైమ్‌లో మాత్రం ఖచ్చితంగా పొటాషియము, మాంగనీసు, ఐరను, దాంతో పాటుగా జింక్ ఇలా మైక్రో న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువ రిక్వైర్‌మెంట్ ఉంటుంది. ఎక్కువ చెప్పానని చెప్పేసి విపరీతంగా వేయడం కాదు. ఒక బ్యాలెన్స్‌డ్‌గా వాడుకోవాలి. మొక్క పైనటువంటి ఉన్నటువంటి వ్యాక్స్ అనేది కంటిన్యూటీ ఉండాలి. సీవీఆర్ మెథడ్ కావచ్చు, ఆయిల్స్ కావచ్చు, లేదంటే మన తెలుగు విపరీత మేనేజ్‌మెంట్ ద్వారా వచ్చేటువంటి గైడెన్స్ కావచ్చు, న్యూట్రిషన్ మేనేజ్‌మెంట్ కావచ్చు. వీటన్నిటి ద్వారా కూడా మొక్కలనైతే కాపాడుకోవచ్చు. వీటికి సంబంధించిన ఫ్యూచర్ వీడియోస్ అయితే ఖచ్చితంగా తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానెల్‌లో చేయడం జరుగుతుంది. ఇక మనకు ఇంకా చిన్న చిన్న పంటల విషయంలో చూసుకున్నట్లయితే అలసంద గూడా కొన్ని ప్రాంతాల్లో సాగు చేసుంటారు. అన్ని ప్రాంతాల్లో ఇది సూటబుల్ అవ్వదు. కొన్ని ప్రాంతాల్లో అలసంద గూడా సాగు చేసుకోవచ్చు. ఇవి మనకు సమ్మర్‌లో సాగు చేసుకోవడానికి అనుకూలమైన పంటలు. ఇంకా మిగిలిన కూరగాయలు ఆ పేర్లు గుర్తుండకపోవచ్చు గానీ, మిగిలిన కూరగాయలు గూడా సాగు చేసుకోవడానికైతే కొంతవరకు అనుకూలం. గ్రాఫ్టింగ్ వంగ గూడా ఈ సమయంలో సాగు చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు గ్రాఫ్టింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు జూన్, జూలై ఆ మాసాల్లో గూడా కాయ రావడానికి అవకాశం ఉంటుంది. వంగేసుకోవాలనుకుంటే మాత్రం మాక్సిమం గ్రాఫ్టింగ్ చేసుకోండి. నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ తెల్లదోమ ఎఫెక్ట్ వల్ల ఈ గడ్డి అనేది పెద్దగా చనిపోకపోవడం వల్ల ఇప్పుడు మనకు ఆల్రెడీ తుఫాన్లున్నాయంటున్నారు. మళ్ళీ మే ఎండింగ్‌లో సారీ మార్చ్ ఎండింగ్‌లో, ఏప్రిల్ 15 తర్వాత ఈ ఇయర్ మొత్తం కూడా కంటిన్యూయేషన్ తుఫాన్లుంటాయని చెప్తున్నారు కాబట్టి, ఈ గడ్డి అనేది ఎక్కువగా చనిపోదు. చనిపోకపోవడం వల్ల తెల్లదోమ అనేది కంటిన్యూటీలో సర్వే అవుతుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ వల్ల మీరు వాడిన మందుల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. ఈ యొక్క నల్లి అనేది మామూలుగా ఈ యొక్క వైరస్ అనేది ఎక్కువగా అటాక్ అవుతుంది. తికాకు తెగులు అనేది చాలా ఎక్కువగా వస్తది. కాబట్టి ప్రతి ఒక్క రైతన్నకు నేనిచ్చే పర్సనల్ సజెషన్ ఏందంటే ఈ గ్రాఫ్టింగ్ వంగ అయితే ఏసుకోండి. ఈ వంగ విషయంలో మాత్రం. ఇక సెగ్మెంట్ వైస్‌గా చూసుకున్నట్లయితే నితీష్ సెగ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. అంకుర్ నితీష్ సెగ్మెంట్ అయితే చాలా బాగుంటుంది. ఆ సెగ్మెంట్‌లో సాగు చేసుకోండి. మీకు ఈ విత్తనాలు మాత్రం ఫైనల్ కాదు. నేను ప్రతి ఒక్క రైతన్నకు ఒకటే సజెషన్ ఇస్తాను. మీరు మీ ప్రాంతం, మీ యొక్క నేల, మీ యొక్క వాతావరణ విధానాన్ని మాకు వాట్సాప్ చేసినట్లయితే మీకు సూటబుల్ అయ్యేటువంటి వెరైటీని అయితే తెలుగు యువ రైతు అందిస్తుంది. తెలుగు యువ రైతు అనేది కేవలం విత్తనాన్ని మాత్రమే కాదు. 100% పంట పూర్తయ్యేంత వరకు కూడా, మీ కాపు పూర్తయ్యేంత వరకు కూడా మీకొచ్చే సమస్యల పైన
మీకు వచ్చేటువంటి ఇబ్బందుల పైన గూడా మీకు ఖచ్చితమైనటువంటి సలహాలు, సందేహాలు క్లియర్ చేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి విషయం మీద గూడా మీకు తోడుగా అయితే ఖచ్చితంగా తెలుగు యువత టీమ్ అనేది ఉంటుంది. ఇక ఆదాయం విషయంలోకొచ్చేసరికి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు పెట్టుబడి తగ్గినప్పుడే ఆదాయం అయితే బాగుంటుంది. లక్షల లక్షల ఆదాయం అన్న పేర్ల వెంట పరిగెత్తకుండా నాణ్యంగా కొద్ది మొత్తంలో ఒక ఎక్స్‌పెరిమెంటల్ టైప్‌లో ఒక రైతు ఎదుగుతూ వెళ్ళాలని, ఏదైనా ఒకేసారి ఎకరాలు ఎకరాలేసి నష్టపోవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.